కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో కూటమి నేతలు విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మలబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ కూటమి విజయానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఎంతో శ్రమించారన్నారు. వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు కలిసికట్టుగా ఉండి ఎలాంటి మనస్పర్ధలు లేకుండా పెద్దాపురం నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. సంవత్సరం కిందటే అనౌన్స్ చేస్తూ మూడోసారి రాజాపురం ముచ్చటగా గెలిపించాలని చెప్పి పిలిపించాడు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు మా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు నేను తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తాను, మిమ్మల్ని సపోర్ట్ చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వచ్చి జైల్లో సపోర్ట్ చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ తోటి కలపాలని చెప్పి ప్రయత్నం చేసి మూడు పార్టీ కూటమి మీద ఏర్పాటు చేసింది. కూటమి ఏర్పడిన తర్వాత జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అంతా కూడా మరోత్సాహంతో ఇలా గవర్నమెంట్ వస్తుందని చెప్పి నమ్మకంతో ఇలా ముందుకెళ్ళడం జరిగింది. ఎలక్షన్ అంతా కూడా మనంతా కూడా నిగ్గుగానే అందరూ దీనికి టోటల్ గా జనాలందరూ కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అవటం, దాని మీద పూర్తిగా మనకు వాతావరణం కనపడటం, మనం ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవ సభ కింద మనం బాబు గారు కానీ మరి బీజేపీ నాయకులు కానీ మేము తిరుగుతున్నప్పుడు కనపడటం, అలాగే పట్టణంలో కానీ విలేజ్లో కానీ, పట్టణం విలేజ్ అన్నారు కదా, ఎక్కడికి వెళ్ళినా ఒకేలాగా మరి ప్రజలందరూ కూడా బయటకు వచ్చి సపోర్ట్ చేయడం మనకు